ఒక అందమైన అడవిలో తాబేలు, కుందేలు రెండు స్నేహితులుగా ఉండేటివి. కుందేలు వేగంగా పరిగెత్తగలను అనే గర్వంతో జీవించేది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఓర్పుతో జీవించేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ అన్నది, "ఈ నడక చూస్తే నాకు నిద్ర వస్తుంది తాబేలా, అంత నెమ్మదిగా నడుస్తావు" అని అన్నది. తాబేలు నవ్వుతూ చెప్పింది, "వేగం ఒకటి, కానీ ఓర్పు అన్నదే నిజమైన గుణం." కుందేలు ఉత్సాహంగా అన్నది, "మరి మనమిద్దరం పరుగుపోటీ పెడదాం." తాబేలు అంగీకరించింది. అడవిలోని జంతువులన్నీ పోటీ చూడడానికి వచ్చాయి. పోటీ మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయింది. తాబేలు నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉండిపోయింది. కుందేలు తాబేలు ఇంకా చాలా వెనకే ఉంది అని అనుకొని ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. కుందేలు చెట్టు క్రింద కుణుకులాడుతూ నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ ఆగకుండా ముందుకు సాగుతుంది. సీతాకోక చిలుకలు పక్కన ఎగురుతూ మట్టి దారిలో తాబేలుకు మార్గాన్ని చూపించాయి. తాబేలు గెలుపు గీతను చేరింది. జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొడుతూ తాబేలును అభినందించాయి. అప్పటికి మేలుకున్న కుందేలు పరిగెత్తి వచ్చింది. కానీ ఆలస్యం అయింది. కుందేలు గౌరవంగా తల వంచి తాబేలును అభినందించింది. తాబేలు చిన్న రాయి మీద నిలబడి అన్నది, "ఓర్పు మరియు పట్టుదల ఉంటే గెలుపు మనదే అవుతుంది." జంతువులన్నీ తల ఊపుతూ అంగీకరించాయి. నీతి: అహంకారం నాశనానికి దారితీస్తుంది. ఓర్పు పట్టుదలతో ముందుకు సాగితే గెలుపు మనదే అవుతుంది.